వస్తుందంటే తప్పకుండా అన్నగారు మీ ఆశీస్సులని మీరు ఆ క్యారెక్టర్స్ చేస్తారు. తప్పకుండా నాకు ఈ సినిమాలో హీరోయిన్ లేదు, డ్యూయెట్లన్నీ మీపై. అలాగే మా బాలయ్య బాబు ఇంకో స్టేజ్ సింగర్గా యాక్ట్ చేస్తున్నాడు. ఉన్న పాటలన్నీ మీ ఇద్దరికే మాకేం పాట ఇంతకన్నా మాట్లాడలేకపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరి ఇప్పుడు ఆలోచన చేయకుండా మురళీమోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది ఈరోజు కళావేదిక గారు నందమూరి మోహన కృష్ణ గారు. ఆయన ఏ రోజున పురస్కారాల కోసమో, రికగ్నిషన్ కోసమో, ఫేమ్ కోసమో సినిమా ఫోటోగ్రాఫర్గా ఎప్పుడు ఆయన పనిచేయలేదు. ఆయన కేవలం ఆయన నాన్నగారికి అంకితం అయిపోయాడు. ఇవాళ ఇక్కడ తరం హీరోస్కి ఫైట్ ఇస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద 3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాల హ్యాట్రిక్ అందించిన ఘనత మన నందమూరి బాలకృష్ణ గారిని. అట్లానే ఆయన బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్కి చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఎన్నో సేవలు చేస్తున్నారు, ఎన్నో సేవలు అందిస్తున్నారు. అలానే ఒక బాధ్యత ఎమ్మెల్యేగా హిందూపూర్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకున్నారు. అలానే సినీ రంగంలోనే కాదు, ప్రజాసేవ మా రక్తంలో ఉందని, నందమూరి వంశం ప్రజాసేవకి అంకితం అని ప్రూవ్ చేశారు మన నందమూరి బాలకృష్ణ. శివేంద్ర గారు మామూలుగా సినిమాటోగ్రఫర్స్ ఎక్కువ మాట్లాడతారు. చాలా ప్రౌడ్గా ఉంది అవార్డు మోహన్ కృష్ణ గారు తీసుకున్నందుకు. థ్యాంక్ యూ కళావేదిక, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్లో బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవార్డ్ గోస్ టు శ్రీ నాగేంద్ర గారు. ఐ రిక్వెస్ట్ శ్రీ నాగేంద్ర గారి దగ్గరికి వచ్చి ఈ అవార్డుని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము.